రాసినటువంటి వ్యక్తి ఎవరండి? అశ్వఘోషుడు అనేటువంటి. అశ్వఘోషుడు ఎవరి కోర్టులో ఉన్నాడు? ఎవరి ఆస్థానం? కనిష్కుడి ఆస్థానంలో ఉన్నాడు. చాలాసార్లు అడిగేటువంటి బిట్టు. అశ్వఘోషుడు ఎవరి కోర్టులో ఉన్నాడు? ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? కనిష్కుడి ఆస్థానంలో ఉండేటువంటి వాడు. ఇది ఒకటైతే, ఇంకొకటి చూడండి, ఇతని ఆస్థానంలో ఇతని కోర్టులో ఉండేటువంటి ఇంకొక ఫేమస్ బౌద్ధ గురువు ఎవరు అంటే వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి. వసుమిత్ర ఇతని ఆస్థానంలో ఉన్న ఇంకొక ఫేమస్ బౌద్ధ గురువు ఎవరు అంటే వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి. ఈ వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి మహావిభాష సూత్రం లేకపోతే మహావిభాష శాస్త్రం అనేటువంటిది, మహావిభాష సూత్రం అనేటువంటి బుక్కుడు ఎవరు రాశారు? వసుమిత్రుడు. ఈ మహావిభాష సూత్రం అనేటువంటి బుక్కు కూడా, మహావిభాష సూత్రం అనేటువంటి బుక్కు కూడా ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో ఉంది, సాంస్క్రిట్లో ఉంది. వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి మహావిభాష సూత్రం అనేటువంటి బుక్కుడు రాశాడు. ఇది కూడా ఏ భాషలో? సంస్కృత భాషలో. ఇప్పుడు చెప్పండి, కనిష్కుడి కోర్టులో ఉన్న ఇద్దరు ఫేమస్ బౌద్ధ గురువులు ఎవరు? అశ్వఘోషుడు, వసుమిత్రుడు. లేకపోతే కనిష్కుడి ఆస్థానంలో ఉన్న ఇద్దరు ఫేమస్ బౌద్ధ ఆథర్స్ ఎవరు అంటారు? ఎవరు వాళ్ళు? అశ్వఘోషుడు, వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి. ఈ కనిష్కుడు ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల బుద్ధిజంలోకి మారాడు? అశ్వఘోషుడు అనేటువంటి వ్యక్తి. ఈ బౌద్ధ మతంలోకి కన్వర్ట్ అవ్వకముందు ఏ మతాన్ని ఫాలో అయ్యాడు ఆయన? శైవిజాన్ని ఫాలో అయ్యాడు, శైవ మతాన్ని ఫాలో అయ్యాడు. ఎవరు అంటే కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ కనిష్కుడు అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్న సమయంలో ఇతని యొక్క కోర్టులో ఎవరున్నారు అంటే ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి కూడా కొన్ని రోజులు ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నాడు, ఇతని యొక్క కోర్టులో ఉన్నాడు. ఎవరు అంటే ఆచార్య నాగార్జున అనేటువంటి వ్యక్తి. తన యొక్క ఎర్లీ డేస్లో అంటే ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క ఎర్లీ డేస్లో, తన జీవితంలో మొదటి దశలో ఎవరి యొక్క కోర్టులో ఉన్నాడు అంటే కనిష్కుడి యొక్క కోర్టులో ఉన్నాడు. ఆచార్య నాగార్జునుడు అనేటువంటి ఒక బౌద్ధ మత గురువు ఎవరి కోర్టులో ఉన్నాడు అంటే కనిష్కుడి యొక్క కోర్టులో ఉన్నాడు. ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఇనీషియల్గా ఎక్కడ చదువుకునేవాడు అంటే తక్షశిలలో చదువుకున్నాడు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా 27వ శాతవాహన రూలర్ అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కోర్టులో ఉన్నాడు. యజ్ఞశ్రీ శాతవాహన యొక్క ఆస్థానంలో లేకపోతే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉండేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇతను నాగార్జున కొండలో ఉన్నాడు. నాగార్జున కొండలో ఆచార్య నాగార్జునుడి కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ను నిర్మించాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. దాని పేరే నాగార్జున యూనివర్సిటీ లేకపోతే నాగార్జున విశ్వవిద్యాలయం అనేటువంటిది. ఒక్కసారి చూద్దాం. ఆచార్య నాగార్జునుడి యొక్క లైఫ్ని 2 స్టేజ్లాగా చెప్పచ్చు. ఫస్ట్ది ఎర్లీ స్టేజ్. ఎర్లీ స్టేజ్ ఎవరి కోర్టులో ఉన్నాడు? కనిష్కుడి కోర్టులో ఉన్నాడు. అంటే ఆయన చదువుకున్నదేమో తక్షశిలా యూనివర్సిటీ, తక్షశిలా విశ్వవిద్యాలయంలో చదువుకొని ఆ తక్షశిలా విశ్వవిద్యాలయంలోనే ఆచార్యుడిగా పనిచేశాడు కొన్ని రోజులు. ఆ తక్షశిలా విశ్వవిద్యాలయంలోనే ఆచార్యుడిగా పనిచేసి కొన్ని రోజులు ఎవరి కోర్టులో ఉన్నాడు? కనిష్కుడి కోర్టులో ఉన్నాడు. ఆ కనిష్కుడు చనిపోయిన తర్వాత కనిష్కుడి ఆస్థానం నుంచి ఎక్కడికి వచ్చారని చెప్తారు? కనిష్కుడి ఆస్థానం నుంచి ఎక్కడికి వచ్చారు? ఆంధ్ర ప్రాంతానికి వచ్చాడు. 27వ శాతవాహన రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కోర్టులో ఉన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి శాతవాహనుల్లో 27వ రాజు. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఆచార్య నాగార్జునుడి కోసం నాగార్జున కొండపైన
ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది నిర్మించాడు. దాని పేరే నాగార్జునకొండ విశ్వవిద్యాలయం. దాని పేరే నాగార్జునకొండ విశ్వవిద్యాలయం అనేటువంటిది. నాగార్జునకొండ పైన ఈ ఆచార్య నాగార్జునుడి కోసం ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది నిర్మించాడు. దాని పేరే నాగార్జునకొండ విశ్వవిద్యాలయం. ఎవరు నిర్మించారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరి కోసం? ఆచార్య నాగార్జునుడి కోసం. ఆచార్య నాగార్జునుడు ఇనీషియల్గా ఎవరి కోర్టులో ఉన్నాడు? కనిష్కుడి యొక్క కోర్టులో ఉన్నాడు. మరి ఈ ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తే ఏ మతాన్ని స్థాపించాడు అంటే బౌద్ధ మతంలో మహాయాన బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. బౌద్ధ మతంలో ఏ బుద్ధిజాన్ని స్టార్ట్ చేశారండి? మహాయాన బుద్ధిజం అనేటువంటి దాన్ని. యాక్చువల్గా బౌద్ధ మతంలో 2 బ్రాంచెస్ గురించి చెప్పాను. ఏంటివి? మహాయానం, హీనయానం. తర్వాత ఇంకొక బ్రాంచ్ వచ్చిందని చెప్పాను. అది ఏంటిది? వజ్రయానం అనేటువంటిది. మహాయాన బౌద్ధ మత గ్రంథాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత భాషలో ఉన్నాయి. హీనయాన బుద్ధిజానికి సంబంధించిన బుక్స్ అన్ని ఏ భాషలో ఉన్నాయి? పాలీ భాషలో ఉన్నాయి. ఏ భాషలో ఉన్నాయి? పాలీ భాషలో ఉన్నాయి. మహాయాన బుద్ధిజాన్ని స్టార్ట్ చేసింది ఫౌండర్ ఎవరు? ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి. అందుకే బౌద్ధ మతం 2గా చీలిపోవడానికి కారణం ఆచార్య నాగార్జునుడు. కాబట్టి ఆచార్య నాగార్జునుడి ఏమని పిలిచాం? ఇండియన్ మార్టిన్ లూథర్. ఏమని పిలిచాం? ఇండియన్ మార్టిన్ లూథర్. ఇండియన్ మార్టిన్ లూథర్ ఎవరు? ఆచార్య నాగార్జునుడు. అదేవిధంగా ఆచార్య నాగార్జునుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని, ఒక థియరీని ప్రవేశపెట్టాడు. ఆయన స్టార్ట్ చేసినటువంటి థియరీయే మాధ్యమిక సిద్ధాంతం అనేటువంటిది. మాధ్యమిక థియరీ అనేటువంటిది, మాధ్యమిక సిద్ధాంతం అనేటువంటిది, మిడిల్ థియరీ అనేటువంటిది, మాధ్యమిక సిద్ధాంతం అనేటువంటిది. దీనినే మాయావాదం లేకపోతే శూన్యవాదం అని కూడా పిలుస్తాం. మాయావాదం లేకపోతే శూన్యవాదం అని కూడా పిలుస్తాం. మాధ్యమిక సిద్ధాంతం లేకపోతే మాయావాదం లేకపోతే శూన్యవాదం. శూన్య సిద్ధాంతం అనేటువంటి దాన్ని కూడా ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్య నాగార్జునుడు చెప్పినటువంటి విషయాలు తర్వాత కాలంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాపేక్ష సిద్ధాంతానికి సిమిలర్గా ఉంటుంది. ఆచార్య నాగార్జునుడి యొక్క శూన్య సిద్ధాంతము అనేటువంటిది దేనికి సిమిలర్గా ఉంటుంది అంటే ఐన్స్టీన్ చెప్పినటువంటి సాపేక్ష సిద్ధాంతము లేకపోతే థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేటువంటి దానికి అంటే సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఆచార్య నాగార్జునుడిని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ ఐన్స్టీన్ అని పిలవడం జరిగింది. ఏమని పిలుస్తారండి? ఇండియన్ ఐన్స్టీన్ అని పిలవడం జరిగింది. ఇక్కడ మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు. క్లారిటీ ఇంపార్టెంట్. ఆచార్య నాగార్జునుడు కొంతమంది హిస్టారియన్స్ నమ్మకం ప్రకారం కనిష్కుడి ఆస్థానంలో ఉన్నాడు. ఇంకా కొంతమంది హిస్టారియన్స్ నమ్మకం ప్రకారం యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఉన్నాడు. ఇది చెప్పింది. కొంతమంది చరిత్రకారులు ఏమన్నారు? కనిష్కుడి కోర్టులో. ఇంకా కొంతమంది ఏమన్నారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. మనం ఏం చేశాం? ఆ రెండింటికి కోఆర్డినేషన్ పెట్టాం. అంటే ఇనీషియల్ డేస్లో ఎక్కడున్నాడని చెప్తున్నాను? కనిష్కుడి కోర్టులో. తర్వాత కాలంలో ఎక్కడికి వచ్చాడని చెప్తున్నాను? యజ్ఞశ్రీ శాతకర్ణి కోర్టుకి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతని కోసం నిర్మించినటువంటి ఒక విహారము లేకపోతే ఆయన కోసం నిర్మించినటువంటి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏంటి? నాగార్జునకొండ యూనివర్సిటీ అనేటువంటిది. యజ్ఞశ్రీ శాతకర్ణి ఎన్నవ శాతవాహన రాజు? 27వ శాతవాహన రాజు. మరి ఈ ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతంలో కొత్తగా స్టార్ట్ చేసినటువంటి బ్రాంచ్ పేరు మహాయాన బుద్ధిజం. బౌద్ధ మతం 2గా విడిపోవడానికి కారణం ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి. ఈ ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతం 2గా చీలిపోవడానికి కారణం. కాబట్టి ఈయనని ఏమని పిలిచాం? ఇండియన్ మార్టిన్ లూథర్.
అదేవిధంగా ఈయన చెప్పినటువంటి థియరీని, ఈయన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఏమని పిలిచాం? శూన్య సిద్ధాంతం, లేకపోతే మాయావాదం, లేకపోతే మాధ్యమిక సిద్ధాంతం అని పిలిచాం. ఈ శూన్య సిద్ధాంతం, లేకపోతే మాయావాదం, లేకపోతే మాధ్యమిక సిద్ధాంతం అనేటువంటిది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపోజ్ చేసినటువంటి థియరీ ఆఫ్ రిలేటివిటీ, లేకపోతే సాపేక్ష సిద్ధాంతం. థియరీ ఆఫ్ రిలేటివిటీ లేకపోతే సాపేక్ష సిద్ధాంతం అనేటువంటి దానికి సిమిలర్గా ఉంటుంది. కాబట్టి అక్కడ చెప్పినటువంటి విషయాలు, ఈ ఆచార్య నాగార్జునుడు చెప్పినటువంటి విషయాలు రెండూ కూడా సిమిలర్గా ఉంటాయి. కాబట్టి ఆచార్య నాగార్జున్ని ఎవరితోటి కంపేర్ చేశారు అంటే ఐన్స్టీన్ తోటి కంపేర్ చేశారు. అందుకే ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని పిలిచాం? ఆచార్య ఇప్పుడు ఇతనికి రెండు టైటిల్స్ ఇచ్చాం, ఇండియన్ మార్టిన్ లూథర్, ఇండియన్ ఐన్స్టీన్. ఏం చెప్తాడు సాపేక్ష సిద్ధాంతంలో? శక్తి అనేటువంటిది, ఎనర్జీ అనేటువంటి దాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. కాకపోతే ఏం చేయొచ్చు? ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మార్చవచ్చు. అంతేగాని ఎనర్జీని, శక్తిని సృష్టించలేము, దానిని నాశనం చేయలేము. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చు. అంతేనా? మార్చవచ్చా? అంతేనా? నువ్వు ఇక్కడ కరెంట్ అనేటువంటిది ఒక శక్తిని పాస్ చేస్తే, ఒక శక్తిని ఇస్తే అక్కడ ఏం తిరుగుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది. దానికై ఏదేమన్నా తిరుగుతుందా? అంటే శక్తి అనేటువంటిది మనం ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి మార్చవచ్చు, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ నుంచి మార్చవచ్చు, స్థితి శక్తి నుంచి గతి శక్తి లాగా మార్చవచ్చు, లేకపోతే విద్యుత్ శక్తి నుంచి అంటే మనం ఇచ్చేటువంటి విద్యుత్ శక్తి నుంచి ఉష్ణ శక్తిగా మార్చవచ్చు. మార్చచ్చా? హీటర్ అనేటువంటిది చూడండి, హీటర్ మనం ఏ శక్తి ఇస్తున్నాం? కరెంట్, ఎలక్ట్రికల్ శక్తి ఇస్తున్నాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది మనకి ఏమిస్తుంది? హీట్ని ఇస్తుంది. అంతేనా? అంటే ఒక శక్తి ఎలా మారుతుంది? ఇంకొక శక్తిలాగా మారుతుంది. అంతేగాని ఏమీ లేకుండా శక్తి అనేటువంటిది రాదు. అంటే శక్తిని పుట్టించలేము, నాశనం చేయలేము. కాకపోతే ఆల్రెడీ సృష్టిలో ఉన్నటువంటి శక్తిని ఏం చేయొచ్చు? ఒకదాని నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చు. ఇదే ఐన్స్టీన్ చెప్పినటువంటి సిద్ధాంతం. దీనిని ఎప్పుడో చెప్పాడు ఎవరు? ఆచార్య నాగార్జున. అందుకే ఆయన ఏమని పిలిచాం? ఇండియన్ ఐన్స్టీన్ అని పిలవడం జరిగింది, ఇండియన్ ఐన్స్టీన్. సరే, ఆచార్య నాగార్జున గురించి మనకు చాలా పెద్ద చాప్టర్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అది మనం శాతవాహనుల దగ్గర నేర్చుకుందాం. కాకపోతే ఆయన రాసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఒక 2-3 బుక్స్ గురించి చెప్తాను. ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి ఫేమస్ బుక్ సుహృల్లేఖ. ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి ఫేమస్ బుక్ ఏంటి అంటే సుహృల్లేఖ. యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసినటువంటి లెటర్స్ అండి అవండి. సుహృల్లేఖ అనేటువంటిది యజ్ఞశ్రీ శాతకర్ణికి అంటే అప్పటి రాజైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసినటువంటి లెటర్సే సుహృల్లేఖ అనేటువంటిది. నెక్స్ట్ది రసరత్నాకరం. రసరత్నాకరం అనేటువంటిది రసాయన శాస్త్రానికి సంబంధించింది, కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది రసరత్నాకరం అనేటువంటిది. దానితో పాటు ఆరోగ్యమంజరి, ఆరోగ్యమంజరి, ప్రజ్ఞాపారమిత, ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక, మాధ్యమిక గారిక, శూన్య సప్తతి, మాధ్యమిక గారిక, శూన్య సప్తతి. సుహృల్లేఖ, రసరత్నాకరం, ఆరోగ్యమంజరి, ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక గారిక, శూన్య సప్తతి. ఇవన్నీ కూడా ఎవరు రాసినటువంటివి? ఆచార్య నాగార్జున. ఈయన రాసినటువంటి బుక్స్ అన్నీ ఏ లాంగ్వేజ్లో ఉంటాయి? సంస్కృత భాషలో ఉంటాయి. ఈ బుక్స్ అన్నీ కూడా ఏ లాంగ్వేజ్ అండి? సాంస్క్రిట్ భాషలో రాయడం జరిగింది. ఈ బుక్స్ అన్నీ కూడా సంస్కృత భాషలో రాశాడు. ఎవరు అంటే ఆచార్య నాగార్జున. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సుహృల్లేఖ, రసరత్నాకరం దేనికి సంబంధించింది? కెమిస్ట్రీకి సంబంధించింది. ఆరోగ్యమంజరి,
ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక గారిక, శూన్య సప్తతి అనేటువంటి బుక్స్ను రాచాడు ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వ్యక్తి. ఎక్కడ ఇనీషియల్ డేస్లో ఆచార్యుడిగా పనిచేశాడు? తక్షశిలా యూనివర్సిటీలో. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? నాగార్జున కొండ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఆయన కోసం ఒక విహారాన్ని, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్మించిన వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. అంటే కనిష్కుడి ఆస్థానంలో ఉండేటువంటి పర్సన్స్ గురించి చెప్తున్నాం. అశ్వఘోషుడు గురించి చెప్పాం, వసుమిత్రుడు అనేటువంటి వ్యక్తి గురించి చెప్పాం, ఆచార్య నాగార్జునుడి గురించి కూడా చెప్పాం. ఇంకొక ఫేమస్ డాక్టర్ కూడా ఇతని ఆస్థానంలో ఉన్నాడు, చరకుడు. ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి ఒక ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. ఒక ఫేమస్ ఆయుర్వేద వైద్యుడు ఎవరు అంటే చరకుడు. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, చరకుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటాడు? కనిష్కుడి ఆస్థానంలో ఉన్నాడు. చరక అనేటువంటి వ్యక్తి చరక సంహిత అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. చరక సంహిత అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. చరకుడు అనేటువంటి వ్యక్తి చరక సంహిత అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఇది ఆయుర్వేదానికి సంబంధించినటువంటి బుక్కు. ఏ ఏ ప్లాంట్స్ నుంచి ఎటువంటి ఔషధాలు, ఎటువంటి మెడిసిన్స్ తయారు చేయవచ్చు అనేటువంటిది చరక సంహిత అనేటువంటి బుక్కులో రాయడం జరిగింది. ఏ ఏ మొక్కల నుంచి ఎటువంటి ఔషధాలు వస్తాయి, ఎటువంటి మెడిసిన్స్ అనేటువంటివి వస్తాయి అనేటువంటిది చరక సంహిత అనేటువంటి బుక్లో ఎవరు రాశారు? చరకుడు. చరకుడు ఎవరి కోర్టులో ఉన్నాడు? కనిష్కుడు కోర్టులో ఉన్నాడు. మరి కనిష్కుడు అనేటువంటి వ్యక్తి ఏ మతాన్ని ఫాలో అయ్యాడని చెప్తున్నాను? బుద్ధిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. మరి ఈ కనిష్కుడు అనేటువంటి వ్యక్తి బుద్ధిజాన్ని ఫాలో అయ్యి తన యొక్క అంటే బుద్ధిజాన్ని ఫాలో అయ్యి ఈ కనిష్కుడు అనేటువంటి వ్యక్తి 4వ బౌద్ధ మత సంగీతిని కండక్ట్ చేయడం జరిగింది. 4వ బౌద్ధ మత సంగీతిని ఎక్కడ కండక్ట్ చేశారు? కాశ్మీర్ లేకపోతే కుందలవనం. కాశ్మీర్ లేకపోతే కుందలవనం అనేటువంటి ప్రాంతంలో 4వ బౌద్ధ మత సంగీతిని కండక్ట్ చేశారు. ఎవరు ఈ 4వ బౌద్ధ మత సంగీతికి అధ్యక్షులు ఎవరు? వసుమిత్రుడు. ఉపాధ్యక్షుడు ఎవరు? అశ్వఘోషుడు. అధ్యక్షుడేమో వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు ఎవరు అంటే అశ్వఘోషుడు అనేటువంటి వ్యక్తి. అంటే 4వ బౌద్ధ మత సంగీతిని, 4వ బౌద్ధ మత సమావేశాన్ని ఎవరు కండక్ట్ చేశారు? కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. ఈ 4వ బౌద్ధ మత సంగీతిలోనే ఆచార్య నాగార్జునుడు కూడా పాల్గొని ఈ సమావేశంలోనే బౌద్ధ మతం 2గా చీలిపోయింది అని చెప్పాను. ఏంటివి? మహాయానం, హీనయ. ఈ ఆచార్య నాగార్జునుడి యొక్క నాయకత్వంలో మహాయానం, బుద్ధఘోషుడి యొక్క నాయకత్వంలో హీనయానం. ఇదంతా కూడా మీకు ఇంతకుముందు చెప్పేశాను. సరే, 4వ బౌద్ధ మత సంగీతి అనేటువంటిది ఎక్కడ కండక్ట్ చేశాడు? కాశ్మీర్ లేకపోతే కుందలవనం. ఇప్పుడు చూడండి, 4వ బౌద్ధ మత సంగీతికి ఎవరు అధ్యక్షుడు అనేటువంటిది చూసాం, ఎవరు వైస్ ప్రెసిడెంట్ అనేటువంటి చూసాం. కనిష్కుడు అనేటువంటి వ్యక్తి ఈ కాశ్మీర్ లేకపోతే కుందలవనం అనేటువంటి ఒక పట్టణాన్ని నిర్మించాడని, కాశ్మీర్ అనేటువంటి దానిని నిర్మించినటువంటి వ్యక్తి కనిష్కుడు అనేటువంటి వ్యక్తి అని మనకు కల్హణుడు రాసినటువంటి రాజతరంగిణి అనేటువంటి బుక్ చెప్తుంది. కల్హణుడు మనకు తెలుసు, తరంగిణి, రాజతరంగిణి అనేటువంటి బుక్ను ఎవరు రాశారు? ఏం చెప్తుంది రాజతరంగిణి? కాశ్మీర్ని పరిపాలించినటువంటి రాజుల వంశ చరిత్రను. ఇంతకుముందు అశోకుడు గురించి కూడా చెప్పింది. ఏమని చెప్పింది? అశోకుడు అనేటువంటి వ్యక్తి శ్రీనగర్ను నిర్మించాడు అని చెప్పింది. మరి కనిష్కుడు ఏ పట్టణాన్ని నిర్మించాడు? కాశ్మీర్ లేకపోతే కుందలవనం. ఓల్డ్ నేమ్ అండి కుందలవనం అనేటువంటిది. కాశ్మీర్ లేకపోతే కుందలవనాన్ని కనిష్కుడు నిర్మించాడు అని ఎవరు చెప్తున్నారు? రాజతరంగిణి అనేటువంటి బుక్కు ఎవరు రాశారు? కల్హణుడు అనేటువంటి వ్యక్తి. ఈ కనిష్కుడు అనేటువంటి వ్యక్తి చైనా రాజైనటువంటి
పాంచావో అనేటువంటి వ్యక్తిని ఓడించడం జరిగింది. చైనా రాజు అయినటువంటి పాంచావో అనేటువంటి వ్యక్తిని ఓడించడం జరిగింది. అదేవిధంగా మగధ రాజులని ఓడించడం జరిగింది, మగధ ప్రాంతాన్ని ఓడించడం జరిగింది. అదేవిధంగా కనిష్కుడు అనేటువంటి వ్యక్తి మగధ ప్రాంతంతో పాటు కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అదేవిధంగా వాయువ్య భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది ఈ కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. అంటే చైనా రాజు అయినటువంటి పాంచావోని ఓడించాడు, మగధ అనేటువంటి ప్రాంతాన్ని ఎంక్రోచ్ చేసుకున్నాడు, కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు, వాయువ్య భారతదేశాన్ని మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఎవరు అంటే కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. ఇలా ఎక్కువ ప్రాంతాన్ని తన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత మధుర అనేటువంటి ప్రాంతాన్ని తన యొక్క రాజధానిగా షిఫ్ట్ చేయడం జరిగింది. రాజధానిని పురుషపురం నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశారు? మధుర. పురుషపురం అంటే నేనేమని చెప్పాను? పెషావర్. పురుషపురం అంటే ఏంటండి? పెషావర్ అనేటువంటి ప్రాంతం. రాజధానిని పురుషపురం నుంచి మధుర ప్రాంతానికి షిఫ్ట్ చేశాడు. ఎవరు? కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. ఈ కనిష్కుడు అనేటువంటి వ్యక్తి కాలంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గాంధార శిల్పకళ అనేటువంటిది బాగా డెవలప్ అయింది. ఈ ఎంకరేజ్డ్ గాంధార స్టైల్ ఆర్ట్. ఈ ఎంకరేజ్డ్ గాంధార స్టైల్ ఆర్ట్ అంటే గాంధార శిల్పకళను బాగా ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి కనిష్కుడు. మనకి ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి ఎప్పుడైనా, గాంధార శిల్పకళ అనేటువంటి దానికి ప్రోత్సహించినటువంటి ప్రముఖ భారతీయ రాజు ఎవరు అంటాడు. ఎవరు? కనిష్కుడు. కనిష్కుడి కాలంలో గాంధార శిల్పకళలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అనేక విగ్రహాలు అనేటువంటివి చెక్కించడం జరిగింది, అనేక స్కల్ప్చర్స్ అనేటువంటివి రావడం జరిగింది. గాంధార ఆర్ట్కు సంబంధించినటువంటిది. గాంధార శిల్పకళ అనేటువంటిది ఎక్కడ డెవలప్ అయిందని చెప్పాను? ఎక్కడ ఆరిజినేట్ అయింది? దాన్ని ఆ పేరు ఎందుకు పెట్టాం? గాంధార అనేటువంటి ప్రాంతంలో డెవలప్ అయింది కాబట్టి. గాంధార అంటే ఏమని చెప్తున్నాను? ఆఫ్ఘనిస్తాన్. గాంధార అంటే ఏ ప్రాంతం అండి? ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా? సరే, గాంధార శిల్పకళను బాగా ఎంకరేజ్ చేశాడు కనిష్కుడు. గాంధార శిల్పకళతో పాటు మధురా స్టైల్ ఆర్ట్ కూడా, మధుర శిల్పకళ అనేటువంటిది కూడా, గాంధార శిల్పకళతో పాటు